నమస్కారం. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత మహాలక్ష్మి. ఈమె అష్టైశ్వర్యాలకు సిరి సంపదలకు మూలమైన విష్ణుపత్ని. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈమెను పూజించే సంప్రదాయం మన దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నది. అనివార్య కారణాలతో ఆ రోజు కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కులమతాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరాలు ఆర్భాటాలు లేకుండా మన ఇంట్లోనే తోటి స్త్రీలతో కలిసి చేసుకుంటే చాలు, అమ్మవారు ప్రసన్నులవుతారు. ఇంతకీ ఈ వ్రత విధానం ఏమిటి, పూజను ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం రండి. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని, పూజ గదిని నీటితో శుభ్రం చేసుకోవాలి. మహాలక్ష్మిని మన ఇంటికి ఆహ్వానించుటకు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమను రాయాలి. మామిడి తోరణాలు, అరటి పిందెలు వాకిలికి కట్టి మహిళలందరూ కాళ్లకు పసుపు పారాణి రాసుకొని ముఖాన చిరునవ్వుతో ఉండాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కు పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో పూజ గది ఉంటే అందులో పీట వేసి దానిపై ముగ్గు వేసి పూజా స్థలాన్ని సిద్ధం చేయాలి. దీనిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి దానిపై కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశపు చెంబుకి దారం చుట్టి పసుపు రాసి బొట్టు పెట్టాలి. ఆ కలశంలో బియ్యం పోసి పంచపల్లవాలు అంటే మర్రి, మామిడి, మేడి, రావి, జివి కొమ్మలను వేయాలి. దానిపై కొబ్బరి బోండమును కానీ పీచు కొబ్బరికాయను కానీ ఉంచాలి. అమ్మవారి ముఖార విందం ఉంటే దానిని కొబ్బరికాయకు చేర్చాలి. పసుపు కుంకుమలను పాటుగా రాసి యథాశక్తి ఆభరణాలు వేసి కలశానికి చీర కట్టి భక్తి శ్రద్ధలతో కలశమునకు పూజ చేయాలి. తరువాత 9 దారాలతో తోరమును సిద్ధం చేసి పసుపు రాసి 9 పువ్వులతో మంత్రం చదువుతూ 9 ముళ్ళు వేయాలి. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మంచిది. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి. ఇక పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన ఆవునేతితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది. అష్టోత్తరం, మహాలక్ష్మి అష్టకములతో పూజించి కనకదారస్తవం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులవుతారు. వీటితో పాటు మన శక్తి కొలది పిండి పదార్థాలను అమ్మవారికి నివేదించి పూజానంతరం బంధువులతో ముత్తైదువులతో కలిసి నివేదన చేసిన వాటిని భుజించాలి. ఆ రోజు సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి అమ్మవారి కీర్తనలను చేసి భజనలు నిర్వహించి తాంబూలాలు ఇవ్వాలి. పూజ ముగిసిన వెంటనే ఉద్వాసన చెప్పకూడదు. మర్నాడు శనివారం ఉదయం పునః పూజ చేసి అప్పుడు ఉద్వాసన చేయాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగారం కానీ ఉండవలసిన అవసరం లేదు. ఖచ్చితమైన నియమం లేదు, కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారమును తీసుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని నియమనిష్టలతో వరలక్ష్మి వ్రతం చేసిన వారింట అమ్మవారు స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తుంది. కావున పూజలో ఏ లోపం లేకుండా చేసుకోవాలి. ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ భక్తి లోపం ఎటువంటి పరిస్థితులలోనూ పనికి రాదని శాస్త్రం చెప్తోంది. మంగళం మహత్. అందరికీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుగాక. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.